వచ్చాడా వాడు? నాకు తెలిసే వాడు రాడని. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఇంట్లో ఫంక్షన్ ఉంది. పూలేవి? ట్రైన్ ఎక్కుతుంటే పడిపోయాయి. సరే కూర్చో, వాటర్ బాటిల్ తీసుకొస్తాను. పట్టుకోండి, బరువుగా ఉన్నాయి. పూలు ఎక్కడైనా బరువుగా ఉంటాయా? పూలు కాదు, పూల మీద మీకున్న ప్రేమ. మాకే వద్దు, పైకెళ్ళ కొంచెం. ఫ్రెండా? ఏం చేస్తుంటారు? పేరు కార్తీక్, విజయవాడలో ఉంటాను. ఫ్రెండ్తో పాటు రూమ్లో ఉంటాను. బెన్ సర్కిల్ దగ్గర నా రూమ్. అదంతా కాదు, ఏం చేస్తుంటారు? ఓ అదా, బ్యాంక్ ఎంప్లాయ్. మీరు? బ్యాంక్ జాబ్ కోసం కోచింగ్. ఓ డైలీ సర్వీసా రోజును? ఏ ఇన్స్టిట్యూట్? అదంతా నీకు అనవసరం కదా. ఓరి భారతదేశం. టైమింగ్స్ ఏంటి? బ్యాంకు బాగుంది, రా. పోరా. కార్తీక్ లేడు, బయటికి వెళ్ళాడు. సౌజన్య ఫోన్ చేసిందని చెప్పండి. అలాగే, వచ్చాక చేపిస్తాను. ఓకే. సౌజన్య ఎవర్రా? నా ఫ్రెండ్లే. నిజం చెప్పు. నిజంరా బాబు, నా ఫ్రెండే. నేనే లవ్ మ్యారేజ్ చేసి పంపించాను. తను కాల్ చేసింది మరి నీకు? అవునా? ఈవినింగ్ క్లాస్ ఎప్పుడైపోతుంది? కనీసం మీ ఫోన్ నెంబర్? ఏంటండి అలా కొట్టేశారు? ఫ్రెండీగా అని చెప్పి తీసుకుంటే ఇలాగా? ఎవరు చెప్పారు ఫ్రెండ్ అని? అది కాదండి. ఆపు. నువ్వు నా కోసం వెతుక్కుంటూ రావడం నేను మిర్రర్లో చూశాను. నాకు ఇలాంటివి నచ్చవు. గులాబీ పూలే కాదు, ముళ్ళు కూడా ఉంటాయి, జాగ్రత్త. ఒక్క నిమిషం. అందరూ గులాబీ పూలకి ముళ్ళున్నాయని చెప్పి దేవుని తిడతారు, కానీ నాకు మాత్రం ఆ ముళ్ళకి అందమైన గులాబీలు ఇచ్చాడని దేవుడు గొప్పవాడే కాదు, గొప్ప మనసున్నవాడనిపిస్తుంది. హలో, టైం ఎంత అయి ఉంటుందేంటి? సరిగ్గా అడుగురా.
ఏంటి చెప్పరా? ఎంతేంటి? సరిగ్గా అడుగురా, వాచ్ కాస్ట్ అనుకుంటుంది. గణిత శాస్త్రమా? స్వయం రాసి ఉంటుందా? ఇండియన్ టైం అడుగురా, ఫారెన్ టైం అనుకుంటుంది మళ్ళీ. నువ్వు ఇలానే ఉండు, ఇలాంటి అదోళ్ళందరూ ఇలానే చేస్తారు. ఎవడరా ఎదవలు? ఏయ్, ఆ! థ్యాంక్ యూ. ఏరా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా. ఏరా బుక్ జరుపుతున్నావు? ఏం లేదు, వదిలేరా. ఏమైందిరా? ఏమైంది చెప్పురా. ఏం లేదు, వదిలేరా. అంతా అయిపోయిందని చెప్పానా, వదిలే. ఏంటి ట్రైన్లో అమ్మాయి గురించేనా? నువ్వు జీనియస్ మావా. డోంట్ వరీ మామ, నీ లవ్ సక్సెస్ కాదు ఇప్పుడే చెప్తా. ఎలారా? పాత పద్ధతి ఒకటి ఉంది. చీటీలేస్తావా? అంతకన్నా పాత పద్ధతి ఒకటి ఉంది. ఏంటది? హెడ్ పడితే లవ్ సక్సెస్, టైల్ పడితే ఫెయిల్యూర్. ఓరి దరిద్రం దారులన్నీ మూసేసింది. హలో, ఈరోజు ట్రైన్లో ఎందుకు కనిపించలా? ఎవరండి? ఈరోజు ట్రైన్లో ఎందుకు కనిపించలా? అమూల్య, నువ్వా? ఏంటని అమ్మాయిల మనసే ఏంటని, ఓ ఏంటని ఈ మాయ ఏంటని అమ్మాయిల మనసే ఏంటని. కార్తీక్, నిన్ను చూడాలని ఉంది.
అమూల్య ఎక్కడున్నావు? నిన్నొకసారి మీట్ అవ్వాలి అర్జెంటుగా. ఓకే, ఏమి అర్జెంటుగా రమ్మన్నావు? ఇక మీట్ అవ్వడం కుదరదు. ఏం జరిగింది? అంతా అయిపోయింది. నాకు పెళ్లి చూపులు. ఆ? నాకు పెళ్లి చూపులు. ఇష్టం లేదని చెప్పొచ్చుగా. చెప్పాను, వినంటున్నారు. కాదంటే చచ్చిపోతా అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది అమూల్య, బతకాలని లేదు. నువ్వేం కంగారు పడకు, నేను మాట్లాడతాను ఏదో ఒకటి. ఏం మాట్లాడతావు? ఏదో ఒకటి నేను మాట్లాడతాను. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఏం చేసుకోకు. ఏమో అమూల్య, ఏదో ఒకటి చేయి. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్. నేను మాట్లాడతాను, నువ్వు రిలాక్స్గా ఉండు. ఓకే ఓకే, రిలాక్స్ అవ్వు నువ్వు. కార్తీక్, జోక్ చేసావా? పిచ్చి పిచ్చిగా ఉందా జోక్ చేయడానికి? పళ్ళు రాల్తాయి. ఛీ! అమూల్య, 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 నేను చెప్పేది విను. అమూల్య, అబ్బా అమూల్య. హాయ్ అమూల్య, ఏంటి ఫేస్ అలా ఉంది? నిన్న నువ్వు జోక్ చెప్పావుగా, నవ్వి నవ్వి అలా ఉన్నా. సర్లే బయటికి వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? మా చెల్లి ఉంది. హలో. హలో కార్తీక్, హలో, ఎవరు? నేను సౌజన్యని. సౌజీ, ఎలా ఉన్నావు? నేను తప్పు చేశానురా కార్తీక్. ఏమైంది? నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తప్పు చేశాను. ఆ? మా అమ్మ నాన్న చనిపోయి 2 సంవత్సరాలైనా నాకెప్పుడు తెలిసింది. అది కూడా ఎవరో చెబితే. వాళ్ళు చనిపోయింది కేవలం నా స్వార్థం కారణంగా, మరో ప్రతిష్టల కోసం. హే, హలో, ఎక్కడ? హలో అందుకే నేను చనిపోతున్నాను రా. సౌజీ, ఎక్కడున్నావు? హలో, హలో, పిచ్చి పనులు చేయమాక. హలో ప్లీజ్. హలో, ఎక్కడున్నావు? హలో, హలో, సౌజన్య ఎక్కడున్నావు? ప్లీజ్, హలో. హలో కార్తీక్, హలో, చెప్పు. ఎక్కడున్నావు? నేను రూమ్లో ఉన్నాను. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు. ఆ? అర్జెంటుగా నీతో మాట్లాడాలి. హలో, హలో, అమ్మాయి అమూల్య? హలో, అమ్మా వస్తున్నా. హలో, హలో, హలో. హాయ్, ఏంటి జోకులేస్తున్నావు పెళ్లి చూపులని? జోక్ అయితే బాగుండేదిరా. ఏమైంది? పెళ్లి చూపులు చూస్తున్నారు. నిజమా? ఆ, నేను మీ నాన్నగారితో మాట్లాడినా? వద్దు, నాన్న వినడు. నేను వద్దు, ఒప్పిస్తాను, ఒకసారి వద్దు, విను. వద్దు. నేను వెళ్ళి నీకేమైనా మాట్లాడతాను. పిచ్చా? వద్దు, నేను వద్దు. నేను చెప్పింది విను. నేనంటే ఇష్టమా కాదా? నిజమే. అయితే రేపు ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. నువ్వు రాకపోతే సూసైడ్ చేసుకుంటా. నేను వెళ్ళి మాట్లాడతాను మీ నాన్న. వద్దు కార్తీక్, వినడు. నేను మాట్లాడతాను. వద్దు, వినడు కార్తీక్. నేను మాట్లాడతానమ్మా. వద్దు, ఏం మాట్లాడతావు? నేను మాట్లాడతాను. వద్దు కార్తీక్, వినడు. నోర్ముయ్. మరి ఎలా? ఏం చేద్దాం? మనం పెళ్లి చేసుకుందాం వెళ్ళిపోయి. కరెక్ట్ కాదమ్మూల్య, ఆలోచించు. ఆలోచించే టైం లేదు కార్తీక్. ఒక్కసారి నేను మాట్లాడతా మీ నాన్నగారితో. నోర్ముయ్, ఇంక నేను చెప్పేది విను. వింటున్నావా? వింటున్నా. కొట్టు. మరి మీ చెల్లి పరిస్థితి ఏంటి? అవన్నీ ఆలోచించే టైం లేదు కార్తీక్. నేను చెప్పినట్టు చెయ్యి. సరే. మనం యాస్టీస్గా రేపు ఇన్స్టిట్యూట్కి వస్తాను, అక్కడ నుంచి వెళ్ళిపోదాం. సరే. సరే, బాయ్. అమూల్య, కార్తీక్ వస్తున్నాడు. నువ్వు ఇలా చేసావెందుకు? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా. నా మాట విను ప్లీజ్. ఒకసారి మొద్దు ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా. పిచ్చి నా దానిలో మాట విను. ఏడుస్తున్నాను. కూల్. నేను నన్ను చెప్పేది వదిలే. విను ప్లీజ్. నా మాట విను. నేను చెప్పేది విను ప్లీజ్. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? అమూల్య, నేను మీ నాన్నగారిని కలిశాను. ఏంటి? ఎందుకు మీట్ అయ్యావు? ఏం జరిగింది? చెప్పు, చెప్పు. నాయుడు, రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాయుడు.
ఏం రైతులండి, మొక్కలు ఇస్తే నాటుకుంటారు, నీళ్లు ఇస్తే పెంచుకుంటారు. కోపం వస్తే ప్రాణాలు కూడా తీస్తారండి. పాలించేవాడు కోపం వచ్చినా, పండించేవాడు కోపం తెప్పించినా కన్నీళ్ళే మిగులుతాయి నాయుడు. ఎవరు కావాలి? బలరామయ్య గారిని కలవాలి. అన్నా ఎవరో వచ్చిండు. నమస్కారం అండి. నన్ను ఆశీర్వదించండి. ఎవడ్రా నీకు మామయ్య? ఏయ్ సచ్చా, కుర్రాడేదో ముచ్చట పడుతున్నాడు కదా, విషయం చెప్పని. మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీరు నన్ను ఏమైనా చేయగలరు. కానీ నేను చెప్పింది విన్న తర్వాత మీరు నన్ను నేను చేసినా చెప్పినా వింటా. కూర్చో, చెప్పు. అమూల్య నేను ప్రేమించుకున్నాం. వెళ్ళిపోయి మేము బాగానే ఉంటాం. నేను మీ కుటుంబం గురించి ఆలోచించాను. సమాజం చూసే చూపులు, బంధువులు చెప్పే నీతులు, స్నేహితులు ఇచ్చే సలహాలు, మీ పరువు ప్రతిష్ట, అనుభవించే క్షోభ, పడే బాధ, ఇవన్నీ నేను ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని తెలిసి మీ ముందుకు వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్పావుగా, మా అమ్మాయితో మాట్లాడి నా నిర్ణయం చెప్తా. ఉంటాను. మా నాన్న ఒప్పుకున్నారా? ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. మరి రా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు వెళ్ళు. నేను చెప్పినట్టే మీ నాన్నగారికి చెప్పు. మన ప్రేమ విషయం ధైర్యంగా చెప్పు. నేను చెప్పిందే చెప్పు. భయంగా ఉందిరా. నేను వస్తానులే, నువ్వు బయలుదేరు. నీకేం కాదు, నువ్వు బయలుదేరు, నేను వస్తాను. నాన్న, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు నాన్న. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ప్రేమించిందంట, అదేదో యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చినట్టు. డాడీ, నోర్మై, అల్లరి చేస్తే ఊరుకుంటా, వేషాలేస్తే తాట తీస్తా. ప్రేమంటే అల్లరో వేషాలో కాదు. అందుకే వెళ్ళిపోదాం అనుకున్నా. సమాజం చూసే చూపులు, బంధువులు చెప్పే నీతులు, ఇంకా అన్నీ ఆలోచించి ఆగిపోయాను. చెల్లి పెళ్ళి మీ గురించి ఆలోచించాను కాబట్టి ఆగిపోయాను. లేకపోతే వెళ్ళిపోయేదాన్ని. సరే అమ్మా, అబ్బాయిని పిలిపించి మాట్లాడదాం. ఏంటండి, ప్రేమిస్తే చివాట్లు పెట్టాలి కానీ ఏంటండి ఇది? నా కూతురు నా స్థానంలో ఉండి నా కుటుంబ పరువు గురించి, నా గురించి ఆలోచించినప్పుడు నేను కూడా తన గురించి ఆలోచించాలి కదా. అది కాదండి నాయుడు. హలో కార్తీక్, మా నాన్న నిన్ను రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటి బాబు? కార్తీక్ అంకుల్. నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా. అమ్మా నాన్న కబుర్ చేయండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సరేనండి. నమస్కారం. కార్తీక్, కార్తీక్, హ్యాపీ అయినా?
చాలా అంటే చాలా చాలా. నేను మళ్ళీ కలుస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? డాడీని ఆల్రెడీ మీట్ అయ్యావు కదా, మళ్ళీ పరిచయం లేని వాళ్ళ మాట్లాడుకున్నారేంటి? అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు? నువ్వు హ్యాపీ కదా? ప్లీజ్ ప్లీజ్ ఇది ఒక్కటి చెప్పెళ్ళవా? ఏంటి చేతులు పట్టుకున్నావ్? కొట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు. నిజం చెప్పనా, మ్, నేను మీ నాన్నగారిని అసలు మీట్ అవ్వలేదు. అంటే అబద్ధం చెప్పావా? ఇదేనా నీ ప్రేమ? నేను ప్రేమించే అమ్మాయిని ప్రపంచంలో నా అంత ప్రేమగా ఎవరూ ప్రేమించలేరు. నన్ను ప్రేమించే అమ్మాయిని నేను కాదన్నా ప్రపంచం నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు. అదే నా ప్రేమ. మరెందుకు ఇలా చేసావు? 20 సంవత్సరాలు పెంచిన కూతురు చెప్తేనే కోప్పడి కొట్టబోయిన తండ్రి ముక్కుమొహం తెలియనోడొచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఆస్తులు రాసివ్వండి అంటే సినిమా డైలాగులు అని చెప్పి చావకొడతారు. నాకు నువ్వు కావాలా మున్య, నీ సంతోషం కావాలంతే. సారీరా, నీ మాటలే విన్నా, నీ మనసు అర్థం చేసుకోలా. హలో హలో మామా, కాయిన్ దొరికిందిరా. హెడ్ పడింది. నీ లవ్ సక్సెస్ మామా. ఏంటని ఈ మాయ ఏంటని అమ్మాయిల మనసే